హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రకాష్ వడ్డీ. మనం వచ్చేప్పటికి ఏంటంటే కరెంట్లీ మధురవాడ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఎందుకంటే సరదా మీకు చూపించడానికి అంతే. అలా అని చెప్పి బండి తీసాను. మనం వచ్చేటప్పుడు ప్రజెంట్లీ పలికేవా పలికి పలికి పలికిలావరి పలికిలావరి అనే స్ట్రీట్లో ఉన్నాం. పలకడానికే చాలా కష్టంగా ఉంది, కానీ ఇది వచ్చేటప్పటికి పలికేలావరి బాగుంది. సో అక్కడి నుంచి మనం ఏంటంటే బీచ్ రోడ్కి వెళ్తున్నాం అనమాట. మీ అందరూ తెలుసు, వైజాగ్లో బీచ్ రోడ్ అనేది చాలా అంటే చాలా ఫేమస్, చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ ట్రావెల్ చేస్తే వేరే ఊర్లోనూ అదే వేరే లోకల్లోనూ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరు అందరూ చిన్నప్పుడు GT 6 ఆడారా? సారీ, GT Vice City ఆడారా? నాకు చిన్నప్పుడు GT Vice Cityలో ఆడినప్పుడు నాకు మొత్తం గుర్తొచ్చేది ఆ బీచ్ రోడ్లో వైజాగే గుర్తొస్తుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అంటే నేను అనుకుంటా, నాకు చిన్నప్పటి నుంచి పెద్ద డౌట్ అనమాట. ఆ వైజాగ్ని చూసే ఆ వైస్ సిటీని కనిపెట్టారేమో అనుకుంటున్నా. రెండు సింక్ అయినాయి కదా, వైజాగ్ వైస్ సిటీ. అదే. సో మీరు చూడొచ్చు, ఎదురుగానే కైలాసగిరి కూడా కనిపిస్తుంది. అది కైలాసగిరి, ఆ రోడ్ నుంచే వెళ్తాం. కానీ మనం కైలాసగిరికి వెళ్ళట్లేదు. సో మీరు చూడొచ్చు, ఇదే కైలాసగిరి అనమాట. ఇక్కడే కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత రోప్ వే ఉంటుంది. పైనుంచి అలా చూస్తే సిటీ మొత్తం మంచి వ్యూలో కనిపిస్తుంది. ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే కైలాసగిరికి వెళ్ళొచ్చు, పక్కా చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇది బీచ్ రోడ్డు, పక్కన ఉంది సముద్రం అనమాట. మీకు కనిపించదు, ఎందుకంటే నేను అటేపుకి వెళ్తే కానీ కనిపించదు. సో యాక్చువల్గా ఏంటంటే వైజాగ్లో ఈ బీచ్ రోడ్లో ట్రావెల్ చేసిన ప్రతి నిమిషం నాకు అనిపించేది ఒకటే అనమాట. బీచ్ రోడ్లో మనం ట్రావెల్ చేస్తే మీకు అనిపించే ఫీలింగ్ నాకు అనిపించేది ఏంటంటే, ఒక సాంగ్ ఉంటుంది, నాని సినిమా. ఆ నాని సినిమా పేరు నిన్ను కోరి. దాంట్లో ఒక సాంగ్, వన్స్ అపాన్ ఏ టైంలో వైజాగ్ బీచ్ రోడ్డులో ఎవండోయ్ మాస్టర్ అంటూ అన్నట్టు ఒక సాంగ్ ఉంటుంది. ఆ పాట పాడుకుంటూ అలా వెళ్ళిపోయాను నేను. సో నాకు, మీ అందరూ తెలిసి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. వైజాగ్లో అయితే చాలా సినిమాలు షూటింగ్ చేశారు. నాకు వైజాగ్ అంటే గుర్తుకొచ్చే పేరు పవన్ కళ్యాణ్ అనమాట. ఎందుకంటే ఒకసారి ఎప్పుడో చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, వైజాగ్లో నా ఫస్ట్ సినిమా ఆ, రోడ్డు మీద బస్సు మీద డ్యాన్స్ చేయమని చెప్తారు. భలే కామెడీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక ఇంట్రోవర్ట్ కష్టం అనేది బాగా తెలుసు. మనం అలా ఋషికొండ బీచ్ దాటిన తర్వాత ఇక్కడ ఎక్కడో నాకు టెంపుల్ కనిపించింది. సో ఇది వచ్చేటప్పటికి శ్రీ రామ దామోదర్ మందిర్, నాకు తెలిసి ఇస్కాన్ టెంపుల్ అనుకుంటా. సో బాగుంది అనమాట, చాలా బాగుంది. ఇది కూడా చాలా పెద్దదన్నమాట. వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. నాకు యాక్చువల్గా ట్రావెల్లో ఉన్నాను చెప్పాను కదా, కుదరలేదు. సో తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే కొండపైన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ ఇస్కాన్ టెంపుల్ కూడా నేను చూడలేదు. ఇది కూడా నేను ఎప్పుడు చూడలేదు. బాగుంది యాక్చువల్గా. రోప్వే అన్నాను కదా, సారీ, నడక మార్గం ఉంది. ముందుకెళ్ళిన తర్వాత కార్లు బండ్లు కూడా వెళ్తాయి అన్నమాట. నాకు ఎందుకో అన్నవరమే గుర్తొచ్చింది ఇది చూసిన తర్వాత. అంటే అన్నవరం బాగుంటుంది ప్లేస్ అట్లాగా. అంటే లైక్ అదొక ఫీలింగ్ అనమాట. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ అంతలా అనిపించాలి, అంతే. ఇది చూడొచ్చు, ఇదే అనమాట ఎంట్రన్స్. మనం వెళ్ళాల్సిందంటే ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే వైజాగ్ గీతం కాలేజు. ఇందాక రిషికొండ దాటానని చెప్పాను కదా, కాదు, దాటలేదు. ఏంటంటే గీతం కాలేజీలో చదువుకోవాలని చాలామంది ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. అక్కడ చదువుకోవడానికి వెళ్తాము, ఆడుకోవడానికి వెళ్తాము కూడా అర్థం కాదు. కానీ చాలా సినిమాల్లో ఉంటుంది అది కూడా. ఎదరికెళ్ళి చూస్తే మనకి రామానాయుడు స్టూడియో కూడా కనిపించింది. వైజాగ్లో ఉందా? నాకు ఇప్పటికీ తెలియదు అబ్బా. సో సినిమా వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. ఇంకా అట్లా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాను, బాగుంది. సో ఇక్కడ నుంచి మన బీచ్ రోడ్ జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం టర్నింగ్ తీసుకుని మధురవాడ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మధురవాడకి వేరే రూట్లో కూడా వెళ్ళొచ్చు. నేను వచ్చేటప్పటికి నేను బీచ్ రోడ్లో వెళ్ళాలని ఆశపడ్డాను కాబట్టి బీచ్ రోడ్లో వెళ్ళాను. కుదిరితే ఏదో ఒక సమయంలో మనం మార్నింగ్ సన్ రైజ్ కూడా చూద్దాం అనమాట. బాగుంటుంది మార్నింగ్ సన్ రైజ్ వైజాగ్లో. సో చూద్దాం. ఆ, మన సైడ్ లైక్ ఆంధ్ర తెలంగాణ, సారీ, ఆంధ్ర తమిళనాడు ఒడిస్సా సైడ్ అయితే సన్ రైజ్ ఉంటుంది, బాగుంటుంది. మనం కేరళ, కర్ణాటక ఇంకా అట్లా వెళ్ళామంటే సన్సెట్ అనమాట. సన్సెట్ కూడా నేను యాక్చువల్లీ అన్నీ చూసాను. సన్ రైజ్ చూసాను, సన్సెట్ చూసాను. సో మీకు పార్ట్ 1లో నేను ఏంటంటే
నేను ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, ఇవన్నీ చెప్పాను. నేను బైక్ రెంటల్ కూడా తీసుకుని దాన్ని కూడా చెప్పాను అనమాట. ఈ థియేటర్కి నాకు ఒక చిన్న కథ అనమాట. ఏంటంటే నేను వైజాగ్లో వచ్చిన తర్వాత మధురవాడలో ఇదే థియేటర్ ఓపెనింగ్. అప్పుడు వినయ్ విజయ రామ సినిమా ఆడుతుంది. దానికి ఆ థియేటర్ ఓపెనింగ్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరో కాదు, మన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు. మీరు చూడొచ్చు ఈ రోడ్ అనేది చాలా బాగుంది. ఇది వచ్చేప్పటికి మధురవాడలో ఒక ఏరియా అనమాట. అలా ట్రావెల్ చేసుకుంటే మధ్యలో చెట్లు చాలా నీడగా అనిపించింది, బాగుంది కాబట్టి నేను షూట్ చేసుకున్నా. ఎందుకంటే అట్లా చెట్లు ఇవన్నీ కనిపిస్తే నాకు చాలా ఇష్టం. లైక్ మన గోదావరి జిల్లాలో వెళ్ళినట్టు ఉంటుంది. తర్వాత నేను ఇక్కడి నుంచి మన వైజాగ్లో ఫేమస్ అయిన ఒక ప్లేస్ ఉంది మధురవాడ దగ్గరలోనే. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతాయి. అదే మన వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియం అనమాట. ఎప్పుడైనా కుదిరితే లోపలికి వెళ్దాం, కుదిరితే ఎప్పుడైనా మ్యాచ్ కూడా చూద్దాం అనమాట. బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాలు ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగితే మ్యాక్సిమం ఇక్కడే ఉంటుంది, లేదంటే హైదరాబాద్ లోపలే. స్టేడియం చాలా బాగుంటుంది. ఇంకోటి విషయం చెప్పాలంటే ఈ స్టేడియం రోడ్డుకి కూడా కనిపిస్తుంది. మీరు పొద్దున్న ఇక్కడ మెట్రో వస్తే చాలా బాగుంటుంది. నేను చెన్నై స్టేడియం చూశాను, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం చూశాను, నేను వైజాగ్ కూడా చూస్తాను ఎప్పటి నుంచో అది. అలా తిరుగుతుంటే సమయం నైట్ 7 అయిపోయింది అనుకుంటా. సో సరదాగా బీచ్కి అయినా రిషికొండ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా. నాకు యాక్చువల్గా వైజాగ్లో రిషికొండ బీచ్ అంటే చాలా ఇష్టం. మీకు ఏ బీచ్ ఇష్టమో చెప్పండి. కానీ నేను రిషికొండకి వెళ్ళలేదు. రిషికొండ పక్కన ఈ బీచ్ ఉందన్నమాట. ఈ బీచ్కి వెళ్ళాను. అంటే చాలా లైక్ యూనిక్గా ఉంది. అంటే ఎవరు అంతలా ఉండరు అనిపించింది. బాగుంది కాబట్టి అలా వెళ్ళా. మీరు చూడొచ్చు సముద్రం అనేది అక్కడ ఎదురుంది. బాగుంటుంది యాక్చువల్గా. నాకు వైజాగ్లో బాగా నచ్చింది బీచ్లు అనమాట. అంతే. మీకు ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే మనకు రిషికొండ బీచ్ కూడా కనిపిస్తుంది. అక్కడ కొండ ఉంది కదా, అదే రిషికొండ అనమాట. కొండ ఉంది కాబట్టి రిషికొండ. అక్కడ బాగుంటుంది. వాటర్ కానీ రాక్స్ కానీ, లైక్ వాటర్ ఏంటంటే మనం ఇలా వెళ్తే నీటిలో కూడా మన కాళ్ళు కనిపిస్తాయి, అంత బాగుంటుంది రిషికొండ బీచ్. మీరు చూడొచ్చు బీచ్ ఇదంతా. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మ్యాక్సిమం నేను నా డే 3 అనమాట వైజాగ్లో. బాగా తిరిగాను మధురవాడలో, ఇలాగా కొంచెం ఎంజాయ్మెంట్ అనిపించింది. ఇంక అంతే. సో తర్వాత ఇక్కడ ఏదో పార్టీ జరుగుతున్నట్టుంది. పార్టీ ఏదో ఫంక్షన్ అర్థం కాలేదు. కొంచెం డెకరేషన్ అంతా బాగా చేశారు. సో అందుకు ఒక వీడియో తీశాను. చాలా బాగుంటుంది. అదే చెప్పాను కదా, వైజాగ్ బీచ్ రోడ్లు నైట్ టైం కూడా మంచి బాగుంటుంది. నాకు తెలిసి ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నేను వెళ్ళే దారిలో ఏదో పార్టీ జరుగుతున్నట్టుంది.